నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ పాడ్కాస్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే పుస్తకం ఒక మనిషి జీవితాన్ని మార్చే పవర్ఫుల్ వెపన్. అదే డేవిడ్ గాగిన్స్ రాసిన కాంట్ హర్ట్ మీ. ఈ ప్రపంచంలో చాలామంది మోటివేషనల్ స్పీకర్లు ఉంటారు. వాళ్ళు స్టేజ్ మీద నిలబడి మీరు అది చేయగలరు, ఇది చేయగలరు అని చెప్తారు. కానీ డేవిడ్ గాగిన్స్ అలా కాదు. ఆయన మాటలతో మోటివేట్ చేయలేదు, ఆయన తన జీవితంతో ప్రూవ్ చేశాడు. ఆయన తన శరీరాన్ని, మనసుని నరకంలో వేసి, కాల్చి, వడపోసి ఒక ఉక్కు మనిషిలా తయారయ్యాడు. టఫెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అనే పేరు ఆయన ఊరికే సంపాదించలేదు. ఒకప్పుడు 135 కేజీల బరువున్న వ్యక్తి నేవీ సీల్ ఎలా అయ్యాడు? అల్ట్రా మ్యారథాన్ రన్నర్ ఎలా అయ్యాడు? ఫుల్ అప్స్లో వరల్డ్ రికార్డ్ ఎలా సాధించాడు? ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ లోపల నిద్రపోతున్న ఆ సింహం ఖచ్చితంగా మేల్కొంటుంది. ఎందుకంటే ఈ కథ ఒక మనిషి గురించి కాదు, మనలో ప్రతి ఒక్కరి గురించి. గాగిన్స్ పుట్టినప్పుడు ఆయన జీవితం పూలబాట కాదు. వాళ్ళ నాన్న ఒక నైట్ క్లబ్ నడిపేవాడు, కానీ ఆయన చాలా క్రూరుడు. గాగిన్స్ని, వాళ్ళ అమ్మని పశువుల్లా కొట్టేవాడు. రాత్రంతా నిద్ర లేకుండా పని చేయించేవాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న పిల్లవాడు భయం, నొప్పి, ఒత్తిడి మధ్య పెరిగితే అతని మనసు ఎలా ఉంటుందో. ఇది కేవలం ఫిజికల్ పెయిన్ కాదు, ఇది మెంటల్ డ్రామా. దీనివల్ల గాగిన్స్కి చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు. డిస్లెక్సియా వల్ల అక్షరాలు కూడా సరిగ్గా గుర్తుపట్టలేకపోయేవాడు. స్కూల్లో అందరూ అతన్ని తక్కువ చేసి చూసేవారు. టీచర్ అడిగితే ఆన్సర్ రాదు, క్లాస్లో వాళ్ళు నవ్వుతారు. ఆ మూమెంట్ ఇమాజిన్ చేయండి. మీరు ఆన్సర్ చెప్పలేకపోతే, అందరూ నవ్వితే, ఆ ఫీలింగ్ రోజు ఎదుర్కొంటే మనిషి ఎలా ఫీల్ అవుతాడు? ఒకానొక దశలో వాళ్ళ అమ్మ ధైర్యం చేసి అతన్ని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయింది. కానీ అక్కడ కూడా పరిస్థితి మారలేదు. పేదరికం, వర్ణ వివక్ష, రోజుకు కేవలం $7 ఆదాయం. గాగిన్స్ తన భయాన్ని బయట పడనీయకుండా ఒక ముసుగు వేసుకున్నాడు. అతను నిజంగా బలహీనుడే, కానీ బయటకి స్ట్రాంగ్గా బిహేవ్ చేసేవాడు. 24 ఏళ్ల వయసులో అతను 135 కేజీల బరువుతో రాత్రిపూట ఎలుకలు పట్టే పని చేసేవాడు. రోజంతా జంక్ ఫుడ్, రాత్రికి టీవీ. జీవితం పూర్తిగా డైరెక్షన్ లేకుండా పోయింది. అప్పుడు ఒకరోజు టీవీలో ఒక యాడ్ చూశాడు, నేవీ సీల్స్ ట్రైనింగ్. అది చూసినప్పుడు అతని లోపల ఏదో ట్రిగ్గర్ అయింది. నేను ఇలా బతకాలా, లేక నేను మారాలా? ఆ ఒక్క థాట్ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మన జీవితంలో కూడా ఇలాంటి మూమెంట్స్ వస్తాయి, కానీ మనం ఇగ్నోర్ చేస్తాం. ఎందుకంటే చేంజ్ కష్టం, కంఫర్ట్ ఈజీ. గాగిన్స్ మొదట చేసింది ఏమిటంటే అకౌంటబిలిటీ మిర్రర్. అద్దం ముందు నిలబడి తన కళ్ళలోకి తాను చూసుకున్నాడు. నువ్వు లేజీ, నువ్వు వీక్, నువ్వు ఫియర్తో జీవిస్తున్నావు అని తనని తాను నిజంగా జడ్జ్ చేసుకున్నాడు. మనలో చాలామంది ఇదే చేయలేం. మన తప్పులను దాచుకుంటాం, ఎక్స్క్యూజెస్ క్రియేట్ చేస్తాం. కానీ గాగిన్స్ తనతో తానే నిజాయితీగా ఉన్నాడు. అతను అద్దం మీద చిన్న చిన్న గోల్స్ రాసుకున్నాడు. ప్రతిరోజు కొంచెం ప్రోగ్రెస్. 3 నెలల్లో 45 కేజీలు తగ్గాడు. ఇది మ్యాజిక్ కాదు, ఇది డిసిప్లైన్. గాగిన్స్ జీవితంలో బిగ్గెస్ట్ రియలైజేషన్ 40% రూల్. మనకి టైర్డ్ అనిపించినప్పుడు మన బ్రెయిన్ మనల్ని స్టాప్ చేస్తుంది, కానీ నిజానికి మనం కేవలం 40% మాత్రమే యూజ్ చేస్తున్నాం. మిగిలిన 60% ఇంకా మనలో ఉంది. అందుకే నెక్స్ట్ టైం ఇంకా చేయలేం అనిపిస్తే స్టాప్ అవ్వకండి, ఇంకో స్టెప్ ట్రై చేయండి. లైఫ్లో కష్టం వచ్చినప్పుడు కుకీ జార్ మీ పాస్ట్ విన్స్ని గుర్తు చేస్తుంది. నేను అది చేశాను కదా, ఇది కూడా చేస్తా అని. మరో పవర్ఫుల్ కాన్సెప్ట్ టేకింగ్ సోల్స్. ఎవరైనా మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తే వారితో ఆర్గ్యూ చేయకండి, మీ సక్సెస్తో ఆన్సర్ ఇవ్వండి. మిత్రులారా, కంఫర్ట్ జోన్ అనేది ఒక జైలు. అందులో ఉంటే జీవితం మారదు.
మీకు భయం వేసే పని ఏదైనా ఉంటే అదే చేయండి. ప్రతిరోజు మీ లిమిట్స్ని కొంచెం దాటండి. ఈ ప్రపంచం మీ వల్ల కాదు అంటుంది, కానీ మీరు ఒకే మాట చెప్పండి, కాంట్ హర్ట్ మీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మహి పాడ్కాస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. స్వాతి సైనింగ్ ఆఫ్.